నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, విత్తన శుద్ధి అనేది ఎంత అవసరము, అసలు విత్తన శుద్ధి ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ముఖ్యంగా యాసంగి పంటలకు సంబంధించి ఏ పంటల్లో విత్తన శుద్ధిని ఎలా చేయాల్సి ఉంటుంది, ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ ఎం శంకర్ గారు. సార్ నమస్తే. నమస్తే మేడం, వెల్కమ్ టు స్టూడియో. సార్ మనం విత్తన శుద్ధి తెలుసుకునే ముందు నా క్వశ్చన్ ఏంటంటే, అసలు యాసంగికి సంబంధించి మన రాష్ట్రంలో ఏ పంటలను మనం ఎక్కువగా పండిస్తున్నాం? ముఖ్యంగా మనము మన రాష్ట్రంలో చూసినట్లయితే యాసంగి పంటలుగా చూసుకున్నట్లయితే వరి, మొక్కజొన్న, తర్వాత జొన్న, అపరాల విషయానికి వస్తే పెసర, మినుము, అదేవిధంగా నూనె గింజల విషయానికి వస్తే వేరుశెనగ, ఆముదము, అదేవిధంగా సాఫ్లవరు, అదేవిధంగా మిగతా నువ్వులు, ఇవి మన రాష్ట్రంలో ఎక్కువగా వేయడం జరుగుతుంది రబ్బీ కాలంలో. ఓకే సార్, విత్తన శుద్ధి మన టాపిక్ అదే కాబట్టి అసలు ఒకసారి విత్తన శుద్ధి అంటే ఏంటో ముందు చెప్పండి సార్. ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది మనము మన పంటను కాపాడుకోవడానికి లేత దశలో వచ్చే పురుగుల నుంచి కానీ తెగుళ్ళ నుంచి కానీ మన పంటను రక్షించుకోవడానికి ఈ రసాయనాలను కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. ఈ విత్తన శుద్ధి అనేది ముఖ్యంగా మన రాష్ట్రంలోని రైతులందరూ విత్తనాలు అనేది ఒక రైతు నుంచి ఇంకో రైతుకు సుమారుగా 70% వరకు మన తోటి రైతులు వేసే విత్తనాలనే ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ విత్తనాలను మనం తీసుకున్నప్పుడు మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంత మంచి విత్తనాన్నైనా ఎంపిక చేసుకున్నప్పుడు మనకు భూమిలో ఉండే శిలీంధ్రాలు కానీ అదేవిధంగా కీటకాలు కానీ ఈ భూమి ద్వారా మనకు విత్తనాలకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పురుగుల నుండి కానీ శిలీంధ్ర నాశనాల నుండి కానీ మనం విత్తనాన్ని కాపాడుకోవడానికి మనకు మార్కెట్లో దొరికే రసాయనాలను కలిపి ఒక పూత లాగా విత్తనాలపై కలిపి మనము రక్షణ కవచంగా విత్తనానికి శిలీంధ్ర నాశనాలు కానీ కీటకాల నుంచి కాపాడుకోవడానికి ఒక రసాయనమైన పూతను మనము ఈ విత్తనాలకు పూసి మనం కాపాడుకోవడాన్ని విత్తన శుద్ధి అని అంటాం. ఓకే, అంటే ఇప్పుడు రసాయనాలతో కాకుండా జీవశిలీంధ్ర నాశనాలు ఉంటాయి కదా, వాటితో కూడా ఏమైనా విత్తన శుద్ధి చేయొచ్చా? ఎలా చేయాలి? మనకేంటంటే అనాది కాలం నుంచి ఇంతకుముందు అనాది కాలంలో మనకు విత్తనాలకు బూడిద కానీ అదేవిధంగా ఆవు పేడ కానీ కలిపి విత్తనాలను అనేది దాపెట్టుకునేవాళ్ళు. కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మనము రాను మంచి విత్తనాలను అదేవిధంగా శిలీంధ్ర నాశకాల నుంచి కీటకాల నుంచి కాపాడుకోవడానికి రసాయనాలనే కాకుండా జీవ శిలీంధ్ర నాశనాలైన ట్రైకోడర్మా విరిడి కానీ సూడోమోనాస్తో కానీ ఈ విత్తన శుద్ధి చేసుకొని మనము విత్తుకున్నట్లయితే దీర్ఘకాలికంగా మనము లేత దశలో ఆశించే శిలీంధ్రాలను నుంచి మనము ఈ విత్తనాలను కాపాడుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చేసి ఆస్కారం ఉంటుంది. అందుకని ఖర్చు కూడా తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము రసాయనాల మీదనే కాకుండా జీవ శిలీంధ్ర నాశనాలతో కూడా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు పంటను కాపాడుకున్న వాళ్ళం, తక్కువ ఖర్చుతో ఈ విత్తన శుద్ధి చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకే, ఇప్పుడు విత్తన శుద్ధికి ఉపయోగించే రసాయనాలు ఉన్నాయి కదా సార్, అవి ఏ రూపాల్లో లభ్యమవుతున్నాయి? మనకు విత్తన శుద్ధిని చేసుకోవడానికి మనము వివిధ రకాల మందులను వాడుతుంటాం. దీంట్లో మనకు పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ అదేవిధంగా కాన్సన్ట్రేటెడ్ రూపాల్లో కూడా మనం విత్తన శుద్ధికి ఉపయోగించే రసాయనాలను వాడుకోవచ్చు.
ఓకే, విత్తన శుద్ధికి సంబంధించి పద్ధతులు ఎన్ని రకాలు చెప్తారు? మనకు విత్తన శుద్ధిని చూసుకున్నట్లయితే చాలా రకాలుగా మనము విత్తన శుద్ధిని చేసుకోవచ్చు. ఈ విత్తన శుద్ధి అనేది తడి పద్ధతి కానీ, పొడి పద్ధతిలో కానీ, అదేవిధంగా జీవ శిలీంద్ర నాశనులతో కానీ, అదేవిధంగా స్లర్రీ ట్రీట్మెంట్ అనే పద్ధతి ద్వారా కానీ, కొన్నిసార్లు సూర్యరశ్మితో కూడా మనము ఈ విత్తన శుద్ధి చేసుకోవచ్చు. వీటితో కాకుండా జీవన ఎరువులతో కూడా మనము వివిధ పద్ధతుల్లో మనము చేసుకోవచ్చు. ఈ మనకు తెలిసి 6 పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు చెప్పినట్టు తడి పద్ధతి, పొడి పద్ధతి, అదేవిధంగా జీవ శిలీంద్ర నాశన పద్ధతి, తర్వాత సూర్యరశ్మి, అదేవిధంగా వేడి నీటితో కూడా మనము కొన్ని రకాల పంటల్లో వేడి నీటితో కూడా విత్తన శుద్ధి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇవి వివిధ రకాల పద్ధతులు. ఓకే, ఇప్పుడు విత్తన శుద్ధి చేస్తున్నాడు రైతు, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది ఏం చెప్తారు? మనము విత్తన శుద్ధి చేసేది ఎక్కువగా రసాయనాలతోనే. విత్తన శుద్ధి మన రైతులు ఎక్కువగా రసాయనాలతో చేస్తుంటారు కాబట్టి ఈ రసాయనాలతో మనం విత్తన శుద్ధి చేసినప్పుడు చాలా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రసాయనాలు అనేటివి మనుషులకు కానీ, అదేవిధంగా పశువులకు కానీ చాలా హానికరము. కాబట్టి ఈ రసాయనాలను వాడేటప్పుడు మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రసాయనాలతో విత్తన శుద్ధి చేస్తున్నప్పుడు రైతన్నలు ముఖ్యంగా చేతులకు తొడుగు వేసుకోవాలి. అదేవిధంగా ముక్కుకు మాస్కు పెట్టుకోవాలి. అదేవిధంగా విత్తనాలను ఈ చేత్తో మనం విత్తన శుద్ధి చేసిన తర్వాత విత్తనాలను చేత్తో తాకకూడదు. అదేవిధంగా విత్తనానికి సంబంధించి విత్తన రసాయనాలను మనము మోతాదుకు మించి విత్తన శుద్ధికి వాడవలసిన మోతాదు కంటే ఎక్కువగా వాడకూడదు. అదేవిధంగా విత్తన శుద్ధి చేసిన విత్తనాలను పశువులకు ఆహారంగా కానీ, మనుషులను ధాన్యంగా అంటే మనుషులు కానీ పశువులు కానీ ఆహారంగా తీసుకోకూడదు. ఈ ముఖ్యంగా ఏంటంటే విత్తనాల నుంచి ఇవి హానికరం కాబట్టి మనము ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించి మనం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ విత్తన శుద్ధి నుంచి చేసే రసాయనాల నుంచి మన మనుషులు కానీ పశువులు కానీ వాటి నుంచి కాపాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఎక్కువగా పండించే పంట వరి కాబట్టి ముందు మనం వరి గురించి మాట్లాడుకుందాం. వరిలో పొడి పద్ధతిలో విత్తన శుద్ధి ఎలా చేయాలి ఏంటో చెప్పండి. మనము యాసంగి విషయంలో చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో వరి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. మనకు యాసంగిలో కొన్ని రకాల శిలీంధ్రాల వలన మనకు కొంత లేత దశలో పంట నష్టం అనేది జరగడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ పంటను కాపాడుకోవడానికి విత్తన శుద్ధి తప్పనిసరిగా పొడి పద్ధతిలో చేసుకోవాలి. పొడి పద్ధతిలో అయితే మనకు 1 కిలో విత్తనానికి కార్బండిజం అనే మందును 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని మనము ఆ విత్తనాలను చల్లుకున్నట్లయితే మనము లేత దశలో వచ్చే అగ్గి తెగులు కానీ మిగతా రకాల తెగుళ్ళను శిలీంద్రనాశనకాల నుంచి మనము ఈ వరి పంటను కాపాడుకోవచ్చు. ఎస్, రైతు మిత్రులారా వింటున్నారు కదా, విత్తన శుద్ధికి సంబంధించి ఏ పంటలో ఏ విధంగా చేయాలో మనం తెలుసుకుందాము. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ చూస్తున్నారు కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. సార్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. పొడి పద్ధతి గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తడి పద్ధతి గురించి తెలుసుకుందాం. సార్, వరిలో తడి పద్ధతిలో ఎలా చేయాలి విత్తన శుద్ధి? అందుకే ఇంతకుముందు చెప్పాం, వరిలో పొడి పద్ధతి, తడి పద్ధతి 2 రకాలుగా మనము విత్తన శుద్ధిని ఉంటాం. ఈ తడి పద్ధతిలో ఏంటంటే మనకు విత్తనాలను నీటిలో నానబెట్టే ముందు 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజంను కలుపుకొని నీళ్ళలో కలుపుకొని మనం విత్తనాలను దాంట్లో నానబెట్టి 12 గంటలు ఆ విత్తనాలను నానబెట్టి ఆ తర్వాత మనము ఈ విత్తనాలను మొలక చల్లుకున్నట్లయితే ఈ లేత దశలో వచ్చే
తెగుళ్లను నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ విత్తనాలను మనకు సుప్తావస్థ నిద్రావస్థ కూడా మనకు ఎక్కువగా గమనించవచ్చు. ఎందుకంటే యాసంగిలో వేసే విత్తనాలకు మనకు అప్పుడే వానకాలంలో విత్తుకున్న విత్తనాలను వెంటనే మనము యాసంగిలో వేసుకున్నట్లయితే కొన్ని సన్న రకాలకు కానీ దొడ్డు రకాలకు కానీ నిద్రావస్థ ఉంటుంది. అదే సన్న రకాలకైతే మనకు 2-3 వారాల దశలో ఈ నిద్రావస్థ ఉంటుంది. దీన్ని నిరోధించడానికి గాఢ నత్రిక ఆమ్లం అనే దాన్ని మనము 6.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని ఆ విత్తనాలను మనము దాంట్లో సోక్ చేసుకొని నానబెట్టి 12 గంటలు నానబెట్టి ఆ విత్తనాలను తీసి మరుసటి రోజు మనం నీటితో కడిగి ఆ విత్తనాలను జరులుకున్నట్లయితే కూడా మనకు నిద్రావస్థ తగ్గి మనకు మొలక అనేది మంచిగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మొక్కజొన్న గురించి చెప్పండి సార్. ఎందుకంటే మన దగ్గర వరి పత్తి తర్వాత మొక్కజొన్న కూడా బాగా సాగు చేస్తుంటారు కాబట్టి మొక్కజొన్న గురించి. మనకు మొక్కజొన్నలో విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే మనకు మొక్కజొన్నలో శిలీంధ్ర నాశన వల్ల మనకు వడలి తెగులు కానీ అదేవిధంగా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఈ వడలి తెగులు అంటే శిలీంధ్ర తెగుళ్ళ విషయానికి వస్తే వడలి తెగులు ఆకుమచ్చ తెగులు ఇవి ఎక్కువగా రావడం జరుగుతుంది. దీనికి థైరామ్ అనే మందును కానీ లేదా క్యాప్టాన్ అనే మందును 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా కార్బాండిజం అనే మందును 2.5 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తెగుల బారి నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా యాసంగిలో మనకు మొక్కజొన్నలో ఎక్కువగా మనకు కత్తెర పురుగు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి సయాంట్రనిల్లిప్రోల్ అనే మందు ప్లస్ థయామిథాక్సోమ్ అనే మందు మనకు కాంబినేషన్ 2 కలిపి ఉన్న మందు మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ మందును ఉపయోగించి అంటే 1 కేజీ విత్తనానికి 6 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ మనకు మొక్కజొన్నలో వచ్చే లేత దశలో వచ్చే కత్తెర పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు అనేది మనకు విత్తిన 15 రోజుల నుంచి 20 రోజుల వరకు మొదలవుతుంది. కాబట్టి మనం ఈ దశలో మనం పంటను కత్తెర పురుగును కాపాడుకున్నట్లయితే ఎక్కువగా పంట నష్టం అనేది తగ్గి మనకు అధిక దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొక్కజొన్నలో తప్పనిసరిగా మనకు ఇప్పుడు చెప్పినట్టు కత్తెర పురుగుకు మాత్రం ఇప్పుడు చెప్పిన మందులు సయాంట్రనిల్లిప్రోల్ ప్లస్ థయామిథాక్సోమ్ అనే మందును తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే మనము ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఓకే, జొన్న విషయం చెప్పండి సార్. జొన్నలో విత్తన శుద్ధి ఎలా చేయాలి ఏంటి అనేది. తర్వాత జొన్న విషయానికి వస్తే జొన్నలో మనకు ఎక్కువగా పురుగులు అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనకు మువ్వ ఈగ అనే పురుగు జొన్నలో ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి జొన్నలో మువ్వ ఈగను నివారించుకోవడానికి థయామిథాక్సోమ్ 30 FS అనే మందును 10 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కానీ లేదా ఇమిడాక్లోరపిడ్ అనే మందును 12 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే జొన్నను ఈ యాసంగిలో మొవ్వ ఈగ నుండి రక్షించుకొని మనం ఎక్కువ మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నట్లయితే అధిక ఆదాయం వచ్చే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఖర్చు కూడా తక్కువగా చేసుకోవచ్చు. ఓకే, పెసర మినుము సంగతి ఏంటి సార్? అందులో విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకు అపరాల విషయానికి వస్తే మనకు పెసర మినుములు ఎక్కువగా మనకు నెక్రోసిస్ అంటే ఎల్లో తెగులు అంటే మొజాయిక్ తెగులు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది మనకు పెసర మినుముల్లో మనకు రసం పీల్చే పురుగుల వల్ల ఈ మొజాయిక్ తెగులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వీటిని ముఖ్యంగా మనకు ఈ పురుగుల నుంచి రక్షించుకోవడానికి ఇమిడాక్లోరపిడ్ అనే మందును 5 మిల్లీలీటర్లు
అదేవిధంగా థయామిథాక్సోమ్ అనే మందును మనకు 5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పెసర మినుములో ఆశించే పురుగులను, రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో తెగుళ్ళను కూడా ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. వడలు తెగులు, అదేవిధంగా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ పెసర మినుములో కూడా ఈ తెగుళ్ళ బారి నుండి రక్షించుకోవడానికి క్యాప్టాన్ అనే మందును 3 గ్రాములు, లేదా థైరామ్ అనే మందును 3 గ్రాములు, లేదా కార్బండిజం అనే మందును 2.5 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి మనము విత్తన శుద్ధి చేసినట్లయితే మనము పెసర మినుములో ఆశించే తెగుల బారి నుండి ఈ పంటను మనము రక్షించుకోవచ్చు. ఓకే, శనగ గురించి చెప్పండి సార్. శనగలో విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు? శనగ మనకు ముఖ్యంగా అన్ని పంటల కంటే చూసుకున్నట్లయితే శనగ పంట ముఖ్యంగా మనకు యాసంగిలో ఎక్కువగా వేయడం జరుగుతుంది. ఈ శనగలో ఈ శనగ కూడా మనకు ఎక్కువగా తెగుళ్ళ బారిన పడుతుంది కాబట్టి ఈ శనగను కూడా మనకు ముందుగానే ఈ శిలీంద్ర నాశకాలు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి మనము దీన్ని కూడా మనము శనగను ఈ తెగుల నుంచి రక్షించుకోవడానికి థైరామ్ అనే మందును 3 గ్రాములు, అదేవిధంగా మ్యాంకోజెబ్ ప్లస్ కార్బండిజం అనే మందును 2 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనము ఈ పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకు దీంట్లో మెట్లాక్సిల్ ఎంజెడ్ అనే మందును కూడా మనం 6 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళ బారి నుండి మనము ఈ పంటను మనము రక్షించుకోవచ్చు. ఓకే, వేరుశనగ పంట గురించి, వేరుశనగకు సంబంధించినటువంటి జాగ్రత్తలు. ఇంకా రెండో విషయానికి ముఖ్యంగా వస్తే వేరుశనగ అనేది యాసంగిలో ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ వేరుశనగను మనము చూసినట్లయితే ఇది కూడా దీంట్లో ఎక్కువగా వేరుశనగలో మొదలు కుళ్ళు, వేరు కుళ్ళు, అదేవిధంగా కాండం కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ మొదలు కుళ్ళు, అదేవిధంగా నెక్రోసిస్, మొదలు కుళ్ళు కానీ మొవ్వు కుళ్ళు కానీ ఎక్కువగా రసం పీల్చే పురుగుల వలన ఈ తెగులు ఎక్కువగా వ్యాపింపజేస్తుంది. కాబట్టి మనం వేరుశనగలో ముఖ్యంగా రసం పీల్చే పురుగులను నివారించుకోవాలి. ఏ విధంగా అంటే మనకు వేరుశనగలో ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవాలంటే ఇమ్డాక్లోరోపిడ్ అనే మందును మనము 5 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తుకోవచ్చు. లేదా 2 మిల్లీలీటర్ల ఇమ్డాక్లోరోపిడ్ అనే మందును 7 మిల్లీలీటర్ల నీటిలో కలిపి మనం 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు వేరుశనగలో ఎక్కువగా వేరుపురుగు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి ఈ వేరుపురుగును ఇసుక నేలల్లో ఎక్కువగా వేరుపురుగు ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి వేరుపురుగును నుంచి మనం వేరుశనగ పంటను రక్షించుకోవాలంటే క్లోరోపైరిపాస్ అనే మందును 6.5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు వేరుపురుగు నుంచి కూడా ఈ పంటను రక్షించుకోవచ్చు. అదేవిధంగా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టు వడలి తెగులు కానీ, మొదలు కుళ్ళు కానీ, కాండం కుళ్ళు తెగులు, ఇది మన రాష్ట్రంలో వేరుశనగ సాగు చేసే ప్రాంతాల్లో ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము ఈ తెగుళ్ళ నుంచి కాపాడుకోవడానికి ఈ వేరుశనగ విత్తనాలను టెబికోనజోల్ అనే మందును 1-2 DS అనే మందును 1 గ్రాము 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ మొదలు కుళ్ళును కానీ, కాండం కుళ్ళును కానీ నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇది కాకుండా మనకు కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందు కూడా దొరుకుతుంది. అది కూడా 2.5 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ మందులను కూడా 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా వేరుశనగ చూసుకుంటున్నట్లయితే వేరుశనగలో మనకు మొదటిసారిగా ఎవరైనా పొలాలలో వరి పొలం తర్వాత వేరుశనగ సాగు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే
వాళ్ళు రైజోబియం అనే మందును 200 గ్రాములు మన బెల్లంతో కలిపి మనం రైజోబియం కల్చర్లో విత్తనాలను కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే బాగా నాట్స్ వచ్చి ఎక్కువ దిగుబడి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇవే కాకుండా జీవ శిలీంద్ర నాశన మందులైతే ట్రైకోడర్మా విరిడి అనే మందును కూడా మనం 10 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ వడలు తెగులు కానీ వేరుకుళ్ళు కానీ వీటి నుంచి మనము వేరుశనగ పంటను అనేది రక్షించుకోవచ్చు. ఓకే, ఒకసారి కుసుమ పంట గురించి కూడా మాట్లాడుకుందాం సార్. అంటే కుసుమ పంటలో విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలి, ఎలాంటి లాభం ఉంటుంది విత్తన శుద్ధి చేస్తే అనేది? కుసుమ కూడా మనము చూసుకున్నట్లయితే కుసుమ కూడా మనకు ఎక్కువగా ఈ తెగుల బారి నుండి కాపాడుకోవడానికి క్యాప్టన్ అనే మందును, థైరామ్ అనే మందును 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకు ఈ అపరాలలో ఎక్కువగా మనం రైజోబియం అనే మా కల్చర్ను 200 గ్రాములు 1 ఎకరానికి సరిపడేంత విత్తన మోతాదుకు కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ ఇంతకుముందు చెప్పినట్టు ట్రైకోడర్మా విరిడి కానీ ట్రైకోడర్మా హర్జియానియం అనే మందును గాన మనము 10 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తెగుళ్ళ బారి నుంచి ఈ శనగ పంటను కూడా మనము రక్షించుకోవచ్చు. లేత దశలో వచ్చే ఆకుమచ్చ తెగులు కానీ వడలు తెగులు కానీ ఈ మందుల వల్ల విత్తన శుద్ధి చేసినట్లయితే మనం ఈ పంటను రక్షించుకోవచ్చు. ఓకే, పొద్దుతిరుగుడు పంట గురించి ఏంటి సార్? పొద్దుతిరుగుడులో విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలి, అది ఏ రకంగా లాభం? పొద్దుతిరుగుడు చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకు మొజాయిక్ తెగులు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఈ మొజాయిక్ తెగులును మనము ఎక్కువగా రసం పీల్చే పురుగుల వల్ల ఈ మొజాయిక్ తెగులు అనేది వ్యాపింపజేస్తుంది. కాబట్టి దీన్ని మనము ఈ మొజాయిక్ తెగులను రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవాలంటే ఇమ్డాక్లోరోపిడ్ అనే మందును 5 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ పొద్దుతిరుగుడులో మనకు మొజాయిక్ తెగుల నుంచి రక్షించుకోవచ్చు. అదేవిధంగా వడలు తెగులు ఇవి కూడా మనకు పొద్దుతిరుగుడులో ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో మనకు ఈ థైరామ్ అనే మందును 3 గ్రాములు, అదేవిధంగా కార్బండిజం అనే మందును 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనము ఈ పొద్దుతిరుగుడును కూడా మనము ఈ తెగుల బారి నుంచి రక్షించుకోవచ్చు. ఓకే, ఇంకొకటి ఆముదం పంటకు సంబంధించి, అంటే ఆముదంలో విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలి, ఎలా అది ఆముదం పంట రక్షిస్తుంది అని? సేమ్ ఆముదం పంట కూడా మనకు ఎక్కువగా లేత దశలో ఆకుమచ్చ తెగులు వడలు తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వడలు తెగులను మనము రక్షించుకోవడానికి ఈ ఆముదంలో కూడా కార్బండిజం అనే మందును 2.5 గ్రాములు, అదేవిధంగా థైరామ్ అనే మందును 3 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ఈ ఆముదంలో కూడా మనకు ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఆశించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా మనము ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు థయామిథాక్సమ్ అనే మందుతో 5 మిల్లీలీటర్లు, అదేవిధంగా ఇమ్డాక్లోరోపిడ్ అనే మందును 5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనాన్ని కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులను కూడా మనం ఆముదంలో రక్షించుకోవచ్చు. సార్, ఆవాల గురించి చెప్పండి సార్. ఆవాలు వేసేటువంటి రైతులు ఎలాంటి విత్తన శుద్ధి చేయాలి అంటే? మనకు ముఖ్యంగా ఆవాల పంటను నవంబర్, డిసెంబరు, అదేవిధంగా జనవరి, ఫిబ్రవరి మాసాలలో ఆవాలను ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆవాల్లో కూడా మనకు ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కువగా తెగుళ్ళు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి ఈ తెగుళ్లను నివారించుకోవడానికి ఈ థైరామ్ అనే మందును 3 గ్రాములు
ఒక కిలో విత్తనానికి, అదేవిధంగా కార్బండిజం అనే మందును 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే నూనె గింజల పంటల్లో ఎక్కువగా మనకు రకరకాల తెగుళ్ళు కానీ కీటకాలు కానీ ఆశించడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ రకరకాల తెగుళ్ళ నుంచి ఈ నూనె గింజ పంటలను కానీ అదేవిధంగా మిగతా జీవ శిలీంధ్ర నాశనాలతో కానీ ఈ పంటలను రక్షించుకోవాలి అనుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు థైరామ్ కానీ క్యాప్టాన్ అనే మందును 3 గ్రాములు 1 కిలో విత్తనానికి, అదేవిధంగా మనకు రసం పీల్చే పురుగుల నుంచి రక్షించుకోవడానికి ఇమ్డాక్లోరోపిడ్ అనే మందును 5 మిల్లీలీటర్లు, అదేవిధంగా థయామిథాక్సోమ్ అనే మందును 5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలని తెలియజేశాం. అదేవిధంగా ఇవి కాకుండా జీవ శిలీంధ్ర నాశన మందులు అయినట్లయితే మనము 10 గ్రాములు 1 కిలో విత్తనానికి ట్రైకోడర్మా విరిడి అనే మందును కానీ ట్రైకోడర్మా ఆరిజియానం అనే మందును కానీ మనం విత్తన శుద్ధి ఈ నూనె గింజ పంటలకు కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనము లేత దశలో ఆశించే తెగుళ్లను నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకు మొదటిసారిగా ఎవరైతే ఈ పంటలను పొలాలలో సాగు చేయడం అనేది జరుగుతుందో ఆ రైతన్నలు తెలియజేయడం ఏంటంటే మనకు రైజోబియం అనే మందు దొరుకుతుంది. ఈ రైజోబియం కల్చర్ను 200 గ్రాములను మనము కొద్దిగా బెల్లంతో కరగబెట్టి మనము విత్తనాలకు పట్టించి మనము ఈ విత్తనాలను మనము వేరుశనగలు కానీ అదేవిధంగా మిగతా పంటల్లో వేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళ బారి నుంచి రక్షించుకోవడమే కాకుండా ఈ వేరుశనగలో వచ్చే నోడుల్స్ అంటాం కదా, ఆ నోడుల్స్ అనేది ఎక్కువగా వృద్ధి చెంది మనకు నత్రజనిని ఎక్కువగా స్థిరీకరించి పంటకు రక్షణ అనేది కలగజేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా రైజోబియం కల్చర్తో మొదటిసారిగా విత్తుకునే వేరుశనగ రైతులందరికీ ఈ పద్ధతిని తప్పనిసరిగా చేసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు అపరాల విషయానికి వస్తే అపరాలలో కూడా మనము ఈ వడలు తెగులు కానీ అదేవిధంగా భూమి నుంచి సంక్రమించే శిలీంధ్రాలు కానీ ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి ఈ అపరాలు పెసర కానీ మినుము కానీ కంది కానీ మిగతా పంటలు అదేవిధంగా అపరాల్లో ఏవైతే వానాకాలం కానీ యాసంగిలో వేసుకునే పంటలకు తప్పనిసరిగా దీంట్లో కూడా రైజోబియం కల్చర్ను 200 గ్రాములు మనము బెల్లంలో కలిపి మనము విత్తుకున్నట్లయితే ఈ నత్రజనిను ఎక్కువగా భూమిలో స్థిరీకరించడం జరిగి మనకి అధిక దిగుబడి అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇవే కాకుండా ట్రైకోడర్మా విరిడి కానీ ఎక్కువగా వడలు తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది, కాండం కుళ్ళు రావడం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి వీటి నుంచి రక్షించుకోవడానికి కూడా ట్రైకోడర్మా విరిడి అనే మందును మనకు ఒక పెండలో కలుపుకొని అంటే ఒక 2 కేజీల ట్రైకోడర్మా విరిడిని అదేవిధంగా పశువుల ఎరువు ఒక 90 కేజీలు అదేవిధంగా మనకు వేపపిండి ఒక 10 కేజీలు కలిపి మనము పొలంలో వేసుకున్నట్లయితే వివిధ రకాల శిలీంధ్ర తెగుళ్ళ నుంచి కూడా మనము ఈ పంటలను అనేది కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్ని పంటల గురించి చెప్పారు, నిజంగా చాలా అవసరం రైతు మిత్రులకి. ఇప్పుడు వివిధ రకాల పంటలు చెప్పారు కాబట్టి దీంట్లో బాగా ఒకసారి చెరుకు గురించి కూడా చెప్తారా? చెరుకులో విత్తన శుద్ధి ఎలా? మనకు చెరుకు కూడా ఎక్కువగా చెరుకు కూడా దీర్ఘకాలిక పంట. అది కూడా మనకు డిసెంబర్, నవంబర్, జనవరిలో వీటిని చెరుకును అనేది వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది దీర్ఘకాలిక పంట కాబట్టి మనం కూడా ఈ చెరుకు ముంచలను కూడా మనం విత్తన శుద్ధి చేసుకొని నాటుకున్నట్లయితే చాలా రకాల తెగుళ్ళ నుంచి ఈ చెరుకు పంటను కాపాడుకోవచ్చు. మన చెరుకును కూడా వివిధ రకాల పద్ధతుల్లో మనము చేసుకోవచ్చు. ఈ ముందుగా రసాయనాల విషయానికి వస్తే కార్బండిజం అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని ఆ నీటిలో ఈ చెరుకు ముంచలను దాంట్లో నానబెట్టి విత్తుకున్నట్లయితే మంచి జర్మినేషన్ అనేది వస్తుంది.
అదేవిధంగా ఇదే కాకుండా చెరుకును మనం వేడి నీటిలో కూడా మనము 52 సెంటీగ్రేడ్ దగ్గర కూడా మనం ఈ చెరుకు విత్తనాలను చెరుకు ముంచలను మనము ముంచి నానబెట్టుకొని ఎత్తుకున్నట్లయితే కూడా బాగా మనకు చెరుకులో కూడా చాలా రకాల తెగుళ్ళను అనేది కాపాడుకుంటాం. ఓకే, మన రాష్ట్రం విషయానికి వస్తే వరి తర్వాత మనం ప్రధానంగా పండించే పంట ఏంటంటే పత్తి అంటాం కదా సార్. అంటే పత్తికి సంబంధించి మన దగ్గర చాలా పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. చాలా రకరకాలైనటువంటి విషయాలకు సంబంధించి ముఖ్యంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది పత్తి పంటకు సంబంధించి. కాబట్టి విత్తన శుద్ధి అనేది పత్తిలో ఏ మేరకు ఉపయోగపడుతుంది, ఏ రకంగా విత్తన శుద్ధి చేయాలి ఏంటి అని? పత్తి ఎవరైతే ఎక్కువగా దేశీవాళీ రకాలు ఎక్కువగా మనకు పత్తి అనేది వానాకాలంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పత్తిలో మనకు బీటీ విత్తనాలకు ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి రావడం జరుగుతుంది. ఎవరైతే దేశీవాళీ రకాలు అంటే రకాలను సంకర రకాలు కాకుండా మనకు రకాలు వేస్తారో సంకర రకాలను వేయడం జరుగుతుందో మనకు ఈ పత్తిని కూడా విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే చాలా వరకు రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. ఈ పత్తిలో మనకు ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ పత్తిలో మనకు ముఖ్యంగా ఏంటంటే పత్తి విత్తిన తర్వాత మొలిచిన 15-20 రోజులకే మనకు పత్తిలో ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా మనకు ఇంతకుముందు చెప్పినట్టు ఇమ్డాక్లోరోపిడ్ అనే మందు, గౌచ్ అనే మందు దొరుకుతుంది. మనకు 70% FS అనే మందును 5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు లేత దశలు అంటే మొదటి దశలో వచ్చే రసం పీల్చే పురుగులైన దోమ కానీ, పచ్చదోమ కానీ, తామర పురుగులు కానీ, అదేవిధంగా తెల్లదోమ కానీ వీటన్నిటి నుంచి మనము ఈ పత్తిని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పత్తిని రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, వరి విషయానికి వస్తే అంటే మీరు వరిలో విత్తన శుద్ధి గురించి చెప్పారు. కాకపోతే ఏంటంటే వరిలో పురుగులు అనేవి బాగా ఇబ్బంది పట్టిస్తుంటాయి పంటకు సంబంధించి. కాబట్టి విత్తన శుద్ధి చేస్తే వరికి సంబంధించి ఈ పురుగుల్ని ఏ విధంగా అరికట్టవచ్చు, అంటే ఏ విధంగా పురుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు అని? ఇంతకుముందు మనం వరిలో ఎక్కువగా మనకు తెగుళ్ళ బారి నుంచి కాపాడుకోవడానికి ఇది అని చెప్పాం. వరిలో మనకు ఎక్కువగా అగ్గి తెగులు, యాసంగిలో ఎక్కువగా అగ్గి తెగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి వరిలో ఈ అగ్గి తెగుల నుంచి కాపాడుకోవడానికి తప్పనిసరిగా తడి పద్ధతిలో కానీ పొడి పద్ధతిలో కానీ విత్తన శుద్ధి చేసుకోవాలి. అగ్గి తెగులను నివారించుకోవడానికి మనం ఇంతకుముందు చెప్పినట్టు అగ్గి తెగులను నుంచి వరి పంటను లేత దశలో మన నారుమడిలో ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యాసంగి చలికి ఈ వరిలో అగ్గి తెగులు ఉధృతి ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి తప్పనిసరిగా మనం తడి పద్ధతిలో వేసుకున్నా కానీ పొడి పద్ధతిలో వేసుకున్నా కానీ కార్బండిజం అనే మందును తడి పద్ధతిలో అయితే 1 లీటర్ నీటికి 1 గ్రాము కలుపుకున్నప్పుడు మనకు 200 లీటర్ల నీటిలో మనము 1 ఎకరానికి సరిపడేంత విత్తనాలకు వేసుకున్నట్లయితే మనము ఈ విత్తన శుద్ధి చేసుకొని నానబెట్టుకొని 24 గంటలు ఆ విత్తనాలను ఆ నీటిలో నానబెట్టుకొని మనం శుద్ధి చేసుకున్నట్లయితే మనము ఈ వరిలో వచ్చే అగ్గి తెగులు నివారించుకోవచ్చు. అదే పొడి పద్ధతిలో చెప్పినట్లయితే 1 గ్రాము కార్బండిజము 1 కిలో విత్తనానికి కలిపి మనము ఈ కిలో విత్తనానికి ఇదే పొడి పద్ధతిలో ఏంటంటే మనము ఈ కార్బండిజంను కలుపుకునేటప్పుడు కార్బండిజం మందుతో పాటు జిగురు ఈ మనకు మార్కెట్లో దొరికే గమ్ము కానీ అదే లేదంటే గంజి కానీ మనము ఆ విత్తనాల పైన వేసి అదేవిధంగా మందు వేసి కలిపి మనం విత్తన శుద్ధి చేసినట్లయితే ఆ మందు విత్తనాలకు పట్టుకోవడం అనేది జరుగుతుంది. మనం డైరెక్ట్ పొడి మందును విత్తనాల్లో కలిపి చల్లినట్లయితే మనం గాలికి విత్తనాలు చల్లుతున్నప్పుడు ఆ పొడి మందు అనేది గాలికి లేసిపోవడం జరుగుతుంది. కాబట్టి అలా చేయకుండా మనము ఈ వరిలో ఈ కొద్దిగా జిగురు కానీ గంజి మనకి ఇంట్లో దొరికే గంజి కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనము ఈ పొడి మందు అనేది ఆ విత్తనాలకు పట్టుకొని గాలికి పోకుండా అనేది చేయడం జరుగుతుంది. ఈ వరిలో అదేవిధంగా మనకు మిగతా పురుగులు కూడా ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. ఈ మనకేంటంటే మొగ్గి పురుగు కూడా రావడం జరుగుతుంది.
ఈ మొగ్గి పురుగు కూడా మనకు మొదటి దశలో నారు వీక్కునేటప్పుడు కార్బోఫిరాన్ గుళికలు 3G గుళికలు ఎకరానికి సరిపడే నారులో 1 kg గుళికలను వేసుకున్నట్లయితే మనకు మొదటి దశలో వచ్చే మొగ్గి పురుగు కానీ నివారించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా సజ్జ పంట గురించి చెప్తారు సార్? అంటే సజ్జ పంటలో విత్తన శుద్ధి ఏ విధంగా? సజ్జ కూడా మనకి ఏంటంటే సజ్జ పంట కూడా మనకు డిసెంబర్, నవంబర్ లేదా జనవరిలో ఈ సజ్జ పంటను కూడా సాగు చేసుకోవడం జరుగుతుంది. ఈ సజ్జ పంట కూడా మనకి ఎక్కువగా మొవ్వు ఈగ ఆశించడం జరుగుతుంది. అదేవిధంగా తెగుళ్ళు కూడా ఒడలు తెగులు, అదేవిధంగా మొక్క చనిపోవడంలో అనేది జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ మొవ్వు ఈగను నుంచి సజ్జ పంటను రక్షించుకోవడానికి కూడా మనకు ఇమ్డాక్లోరోపిడ్ అనే మందును 12 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి మనం విత్తనం శుద్ధి చేసుకున్నట్లయితే సజ్జలో కూడా మనము మొవ్వ ఈగ నుంచి సజ్జ పంటను రక్షించుకోవచ్చు. ఈ సజ్జలు కూడా మనకు ఇంతకుముందు చెప్పినట్టు అన్ని తెగులకు సంబంధించినట్టే థైరామ్ అనే మందును కానీ క్యాప్టన్ అనే మందును 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ సజ్జ పంటను కూడా తెగుళ్ళ బారి నుంచి అదేవిధంగా పురుగుల బారి నుంచి కాపాడుకొని ఈ పంట యొక్క సాంద్రత, మొక్కల సాంద్రత పెంచుకున్నట్లయితే మనం ఎక్కువగా ఆదాయాన్ని పొందడం అనేది అదేవిధంగా దిగుబడిని కూడా ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే యాసంగిలో కూరగాయల సాగుకు సంబంధించి అంటే మన తెలంగాణ విషయానికి వస్తే ఏ కూరగాయలు ఎక్కువగా సాగు చేస్తున్నాం అండ్ వాటికి సంబంధించి కూడా విత్తన శుద్ధి అనేది ఎంత ఇంపార్టెంట్ ఏ పంటకు సంబంధించి అనేది ఒకసారి క్లియర్గా? మన కూరగాయల పంటల విషయానికి వస్తే మిరప ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతుంది. ఈ మిరపలో కూడా మనము అన్ని రకాల పురుగులు వచ్చినట్లే దీంట్లో కూడా మనకు వైరస్ తెగులు రావడం జరుగుతుంది. అదేవిధంగా రసం పీల్చే పురుగులు కూడా ఆశించడం జరుగుతుంది. దీంట్లో కూడా కాండం కుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులు రావడం అనేది జరుగుతుంది మిరపలో. కాబట్టి దీంట్లో మనము పంటలో దీన్ని వైరస్ తెగుళ్ళ నుంచి మిరప పంటను రక్షించుకోవడానికి ట్రై ఆర్థోఫాస్ఫేట్ అనే మందును మనము ఈ మిరప విత్తనాలకు కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే వైరస్ తెగుల నుంచి నివారించుకోవచ్చు. అదేవిధంగా రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే దీన్ని మనం అన్నిటికీ చెప్పినట్టే ఇమ్డాక్లోరోపిడ్ అనే మందును 5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనాన్ని కలిపి దీంట్లో కూడా మనకు మిరపలు కూడా విత్తుకున్నట్లయితే కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే మనము ఈ పంటను మిరప పంటను కూడా లేత దశలో ఆశించే రసం పీల్చే పురుగులైన తామర పురుగులు కానీ పచ్చదోమకు కానీ వీటి నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో కూడా ఓడల తెగులు, వేరుకుళ్ళు తెగులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి దీంట్లో కూడా మనకు మెట్లాక్జిల్ అనే మందును 2 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో వచ్చే వేరుకుళ్ళను కూడా మిరపలో నివారించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టమాటా కూడా మనకి ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి టమాటాలో కూడా మనకు ఎక్కువగా ఎక్కువ రసం పీల్చే పురుగులు కానీ అదేవిధంగా తెగుళ్ళు, వేరుకుళ్ళు కూడా రావడం అనేది జరుగుతుంది. టమాటాలు కూడా మనము ఈ థైరామ్ అనే మందుతో మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ టమాటాను కూడా తెగుళ్ళ నుంచి రక్షించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం రసం పీల్చే పురుగులు అయితే అన్నిటికి వచ్చినట్టే దీంట్లో కూడా థయామిథాక్సమ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే 5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకు టమాటాలు కూడా మనము ఈ పంటను తెగుళ్ళ బారి నుంచి, పురుగుల బారి నుంచి రక్షించుకోవడం అనేది జరుగుతుంది. ఓకే సార్, ఓవరాల్గా చూసుకుంటే ఒకవేళ రైతులు ఏ పంట అయినా సరే పండిస్తున్నారు, కాకపోతే విత్తన శుద్ధి చేయకుండా వాళ్ళు నేరుగా విత్తారనుకోండి, అంటే ఎలాంటి నష్టాలు ఎక్కువగా వాటిల్లే అవకాశం ఉంది? మనకు విత్తన శుద్ధి చేసుకోకుండా విత్తుకున్నట్లయితే మనకు చాలా వరకు లేత దశలో వచ్చే పురుగులను కానీ శిలీంధ్రాలను కానీ బ్యాక్టీరియాలు కానీ వీటిని రక్షించుకోవడం పోతే మనకు పంట నష్టం అనేది ఎక్కువగా జరగడం అనేది జరుగుతుంది. సపోజ్ అధిక వర్షాలు పడ్డప్పుడు మనకు వేరుకుళ్ళు కానీ కాండం కుళ్ళు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే కొంతవరకు ఈ అధిక వర్షాలు పడ్డప్పుడు మనం ఈ పంటను అనేది రక్షించుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనకు ఈ
రైతులందరికీ తెలియజేయడం ఏంటంటే విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే అధిక ఆదాయాన్ని తక్కువ ఖర్చుతో మనము ఈ తెగుళ్లను నివారించుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతులందరికీ మంచి విత్తనం ఎంత మంచి విత్తనం తెచ్చుకున్నా దాంట్లో మనకు భూమి ద్వారా కానీ గాలి ద్వారా కానీ వ్యాపించే శిలీంధ్రాలు కానీ అదేవిధంగా బ్యాక్టీరియా కానీ వైరస్ తెగులు కానీ మనకు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి వీటిని మొదటి దశలో మనం నివారించుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ విత్తన శుద్ధి చేసుకొని మనం వేసుకున్నట్లయితే మనకు పంటలు మొక్కల సాంద్రత అధికంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అధిక సాంద్రత మొక్కల యొక్క సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ దిగుబడి వచ్చి అధిక ఆదాయాన్ని ఆర్జించే ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, సాధారణంగా విత్తన శుద్ధికి సంబంధించి అంటే మీరు రైతులతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు, చూస్తుంటారు కాబట్టి రైతు మిత్రులు విత్తన శుద్ధి చేస్తున్నారా సార్? పంటకు సంబంధించి వెళ్ళడానికి అంటే ముందు ఎలా ఉంది ప్రాసెస్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరిలో చాలామంది విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవడం అనేది జరుగుతుంది చాలా వరకు. మిగతా ఈ మధ్యలో కూడా చాలామంది వేరుశెనగలో కూడా విత్తన శుద్ధి చేసుకోవటి నాటుతుంది. దీనిపైన అవగాహన అంటే వేరే పంటలు ఏదైతే మన కమర్షియల్గా పంటలు ఉంటాయో వాటిపైన ఎక్కువగా రైతులు విత్తన శుద్ధి చేసి విత్తుకోవడం అనేది జరుగుతుంది. ఏదైతే తక్కువ ఆదాయం ఆదించే పంటలు ఉంటాయో వాటిపైన ఎక్కువగా రైతులు దృష్టి పెట్టడం లేదు. కాబట్టి రైతులు ఏంటంటే వరిలో కానీ వేరుశెనగలో కానీ తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవడం చాలామంది సుమారుగా 60-70% రైతులు అనేది ఈ విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేస్తారు. కాబట్టి చాలామంది రైతుల ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అందరూ మామూలుగా విత్తన శుద్ధి అయితే చేసుకొని అయితే విత్తుకుంటున్నారు ప్రస్తుత పరిస్థితిలో. ఓకే, అంటే సార్ విత్తన శుద్ధి చేయడానికి సమయం పడుతుందనా లేదంటే ఖర్చు అవుతుందనా? అంటే విత్తన శుద్ధి చేసి మనం పండించిన పంటలో మనకి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు చెయ్యకపోవడానికి ఎంత పర్సెంటేజ్ అయితే ఉన్నారో చేయకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా సార్? విత్తన శుద్ధిని ఇగ్నోర్ చేయడానికి ఏమైనా? విత్తన శుద్ధి కొన్ని పంటల్లో ఏంటంటే మనం మార్కెట్లో లభించే రసాయనాల పైన ఎక్కువగా ఆధారపడి విత్తన శుద్ధి చేయాల్సి ఉంటున్నది. కాబట్టి అదేవిధంగా మనం విత్తన శుద్ధి చేసుకోవడం ఏంటంటే మనం ఎమ్మడే విత్తన శుద్ధి చేసుకొని ఏదైనా కానీ విత్తన శుద్ధి చేసుకున్నా ఎప్పుడైతే విత్తుకుంటామో విత్తుకునే కొద్దిసేపుల ముందే మనం ఒక అర్ధగంట ముందు హాఫ్ అన్ అవర్ ముందు అర్ధగంట ముందు ఈ విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చెప్పిన రసాయన మందులాలంటే స్పెసిఫిక్గా ఉంటుంది, విత్తన శుద్ధికి ఈ మందులనే వాడాలి, ఈ ఇంత కాన్సన్ట్రేషన్ అంటే ఈ రకమైన మందులనే వాడాలనే అవగాహన రైతుల్లో తక్కువగా ఉంది. కాబట్టి మార్కెట్లో కూడా అదే అంతా సపోజ్ మనం ఏదన్నా ఒక మందు పోతే ఇదే మందునే సపరేట్గా మార్కెట్లో మనకు విత్తన శుద్ధికి ఈ మందులు అవసరము అని ఆ మార్కెట్ అంటే అవైలబిలిటీ కూడా తక్కువ, విత్తన శుద్ధికి ఉపయోగించే రసాయనాల లభ్యత కూడా తక్కువగా ఉండడం వల్ల రైతులు అనేది కొద్దిగా తక్కువగా చేయడం జరుగుతున్నది. ఓకే, అంటే సాధారణంగా విత్తన శుద్ధి వీటికి అవసరం లేదు డైరెక్ట్గా విత్తుకోవచ్చు అనేవి ఉంటాయి సార్? ప్రతి విత్తనం ఏ పంటకైనా సరే విత్తన శుద్ధి చేయాల్సిందే అంటారా? లేదంటే అవి అలా అంటే ఆల్రెడీ విత్తన శుద్ధి అయ్యి వచ్చేటివి ఏమైనా ఉంటాయి అలా ప్రాసెస్? ఈ మనకు ముఖ్యంగా ఏంటంటే విత్తన శుద్ధి చేసి వచ్చే పంటలలో మనకు బీటీ కాటన్ ఒకటే ఎక్కువగా విత్తన శుద్ధి చేయడం అనేది జరుగుతుంది. మిగతా పంటల్లో చాలా తక్కువగా విత్తన శుద్ధి చేస్తారు. కాబట్టి మిగతా పంటలు అనేది మనకు మార్కెట్లో ఏదైతే కమర్షియల్గా లభ్యమవుతున్నాయో వాటికి మాత్రమే చాలా తక్కువ 1-2 పంటలు మాత్రం విత్తన శుద్ధి చేసి వస్తున్నాయి. మిగతా పంటలందరూ మనం ఓన్గా రైతులే చేసుకోవాలి. కానీ ఇప్పుడు వేరుశెనగ ఉన్నది, వేరుశెనగ మనం 1 ఎకరానికి 60 కిలోల విత్తనం 60-80 కిలోల విత్తనం కావాలి. కాబట్టి అలాంటి పంటల్లో విత్తన మోతాదు ఎక్కువగా ఉన్న పంటల్లో మనం రైతులు చేసుకొని విత్తుకోవాలి. అదేవిధంగా వరి మనం కొన్నిసార్లు ఏంటంటే వరి విత్తనానికి వస్తే సపరేట్గా వరిలో బయట నుంచి చేయరు, మనమే తప్పనిసరిగా మనం తెచ్చుకొని విత్తుకునే ముందే మనం విత్తన శుద్ధి అనేది చేసుకొని వరిని విత్తుకోవాలి. అదేవిధంగా తినే పంటల్లో మాత్రం మనము కమర్షియల్ పంటల్లో చేసుకొని అయితే వస్తున్నాయి. తినే పంటల్లో చాలా తక్కువగా విత్తన శుద్ధి చేయడం అనేది చాలా తక్కువ, కంపెనీ వాళ్ళు కూడా చాలా తక్కువ చేసి అమ్మడం జరుగుతుంది.
ఓకే సార్, ఓవరాల్గా ముందుగా అసలు విత్తనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు వరి కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ ఏదైనా సరే కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి కదా, ఈ విత్తనము ఈ టైంని బట్టి అది ఏంటి దీర్ఘకాలమా లేదంటే ఏదైనా సరే విత్తనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని తీసుకొచ్చి విత్తన శుద్ధి చేసి నాటే వరకు కూడా ఎలా సార్ ఆ ప్రాసెస్ అంతా ఎలా అవేర్గా ఉండాలి రైతు? ఫస్ట్ రైతులు ముఖ్యంగా మంచి విత్తనాన్ని ఎన్నుకోవాలి. మంచి విత్తనాన్ని ఎన్నుకొని అది నాణ్యత పరిశీలించాలి. అంటే అది మంచి విత్తనమా చూసుకోవాలి. నాణ్యతను గమనించాలంటే మనం ముందుగా తెచ్చుకున్న విత్తనాల నాణ్యతను జెర్మినేషన్ పర్సెంటేజ్ చూసుకోవాలి. ఒక 10 గింజలు లేకపోతే ఒక పిడిగడి గింజలు ఒక బట్టలా కట్టి పెట్టి కూడా మనం ఇంట్లో కామన్గా చేసుకునే విత్తనాలను కట్టి ఆ మొలక శాతం పరీక్షించుకోవాలి. మంచిగా విత్తనాలు మొలక శాతం మంచిగా వచ్చిందంటే దాంట్లో కూడా మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంట్లోనే అట్లా పెట్టడం వల్ల కూడా బట్టలు కట్టడం వల్ల కూడా మనకి ఎక్కువగా బూజు తెగులు అట్లా వస్తుంటుంది. కాబట్టి మనం ఏంటంటే తప్పనిసరిగా మొలక శాతం పరీక్షించి నాణ్యత, పంట నాణ్యత, మొక్క యొక్క విత్తన నాణ్యతను చూసుకొని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ శిలీంధ్ర ఎంతసేపులో ఉన్నా మనం ఏంటంటే విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఖర్చు తగ్గుతుంది. మెయిన్గా ఖర్చు తగ్గుతుంది. తక్కువ ఖర్చుతోనే విత్తన శుద్ధి మనం పంటను ఒక లేత దశలో 20 నుంచి 30 రోజుల వరకు మనం పంటను కాపాడుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల నుంచి కానీ శిలీంధ్రాలతో ఆశించే తెగుళ్ళ నుంచి మనము కాపాడుకున్నట్లయితే తప్పనిసరిగా మనము ఎక్కువగా ఈ తెగుళ్ళ బారి నుండి పంటను అనేది రక్షించుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు భూమి ద్వారా, గాలి ద్వారా, నీటి ద్వారా రకరకాల తెగుళ్ళు అవి వస్తుంటాయి కదా, ఈ విత్తన శుద్ధి చేయడం ద్వారా ఎక్కువగా దేని మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది సార్? భూమి ద్వారా ఆశించే శిలీంధ్రాల పైననే ఈ విత్తన శుద్ధి ఎక్కువగా ఉపయోగకరం. ఎందుకంటే భూమిలో ఉండే శిలీంధ్రాలు మన గాలిలో ఉన్నా బయట ఉన్నా మనం ఎక్కువగా కానీ భూమిలో ఉండే వాటికి తప్పనిసరిగా ఎక్కువగా భూమి ద్వారానే శిలీంధ్ర నాశనంలో ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి భూమి ద్వారా సంక్రమించే వ్యాధులకు ఈ విత్తన శుద్ధి అనేది మంచిగా బాగా పనిచేస్తుంది. కాబట్టి రైతులందరికీ తెలియజేయడం కూడా తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకొని మీరు విత్తనాలను విత్తుకున్నట్లయితే మనం ఈ పంటలను కాపాడుకోవచ్చు. సార్, ఇప్పుడు ప్రతి పంటకు విత్తన శుద్ధి అవసరం అని అంటున్నారు కాబట్టి దానికి అంటే ఎంత టైం పడుతుంది సార్? అంటే ఒక 1/2 అవర్ ముందు అన్నారు కదా, ప్రాసెస్ ఒకసారి చెప్తారా? అంటే ఎగ్జాక్ట్ గా అంటే రైతులకు తెలిసి ఉంటుంది, ఏమైనా కొత్తగా వ్యవసాయం వైపు వెళ్ళాలనుకునే వాళ్ళకు జస్ట్ మనం విత్తే ముందు అంటే వేరుశెనగ మనం విత్తే ఒక 1/2 అవర్ విత్తే ముందు మనం విత్తనాలకు గౌచో మందు అంటే ఇమిడాక్లోరోపిడ్ అనే మందును 5 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనాన్ని కలుపుకొని కొద్దిసేపు కలుపుకున్న తర్వాత అంత బాగా కలిపేసి చేతులకు తొడుగులు వేసుకోవాలి. కలిపేసుకొని కొద్దిసేపు గాలికి ఆరబెట్టాలి, నీడలో ఆరబెట్టాలి. నీడలో ఆరబెట్టంగానే అది పొడి పొడి కాగానే మనకి ఈజీగా ట్రాక్టర్తో వేసుకున్నా కానీ, ట్రాక్టర్ సీడ్ కంఫర్టైజర్తో వేసుకున్నా కానీ, లేదా మనుషులతో కానీ వేసుకున్నా కానీ జారిపోవడానికి ఈజీగా ఉంటుంది. నువ్వు ఎమ్మడే కలిపి అట్లా వేసుకున్నావు అనుకో, మనం ఎట్లాగా అది తేమగా ఉంటుంది కాబట్టి చేతులకు అతుక్కునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఏంటంటే జారిపోయేటట్టు కొద్దిగా నీడలో ఆరబెట్టుకుని ఒక 10-15 నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత మనం విత్తనాన్ని అనేది వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఓకే సార్, ఫైనల్గా మనం ఇంకా కంక్లూడ్ చేద్దాం సార్. రైతు మిత్రులకి విత్తన శుద్ధి అనేది ఎంత అవసరమో, ఎందుకు చేసుకోవాలో ఒకసారి ఫైనల్గా మీకు. విత్తన శుద్ధి రైతులు అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన పంటల అన్నిట్లో వరి కానీ, మొక్కజొన్న కానీ, అదేవిధంగా జొన్న కానీ, పెసర, మినుము, ఆమ్దము, అదేవిధంగా నువ్వులు, కుసుమలు, వీటన్నిటిలో తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకొని మనము విత్తుకున్నట్లయితే ఈ తెగుళ్ళ బారి నుండి ఈ పంటలను కాపాడుకోవచ్చు. కాబట్టి రైతులందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమనగానంటే ఈ విత్తన శుద్ధి చేసుకొని విత్తుకుంటే చాలా వరకు ఖర్చు తగ్గించుకొని అధిక ఆదాయం అనేది పొందడం అనేది జరుగుతుంది. ఎస్,
థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్, నిజంగా చాలా Thank you, క్లియర్ గా madam. ఎక్స్ప్లెయిన్ చేశారు మా రైతు మిత్రులకు బాగా అర్థమయ్యేలాగా. ఎస్, విన్నారు కదా, ఓవరాల్ గా విత్తన శుద్ధి అనేది చాలా అవసరం, ప్రతి పంటకు అవసరం. దాని ద్వారా అంటే విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ ఖర్చులో అయిపోతుంది, లేదంటే ఎక్కువగా అంటే మనకు తెగులు కానీ చీడపీడలు కానీ ఏ రకంగానైనా నష్టం వాటిల్లకుండా ఉండడానికి చాలా వరకు విత్తన శుద్ధి అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఎక్కువ దిగుబడి పొందడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోండి. అది ఏ సమయంలో చేసుకోవాలి, ఎలాంటి పద్ధతిలో చేసుకోవాలి, అదేవిధంగా శంకర్ గారు మనకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ పంటకు సంబంధించి ఎలాంటి మందులు వాడాలి, ఏ సమయంలో వాడాలి, ఎలా చేసుకోవాలని. సో ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తారని, మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.